ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం మన భారత ఆర్థిక వ్యవస్థ $4 ట్రిలియన్ ఉంది. అయితే ఫ్యూచర్ లో 10 or 15 ట్రిలియన్ డాలర్లు పెరిగే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. R&D ప్రకారం మనం అంత ఖర్చు అయితే పెట్టినట్లయితే కనిపించట్లేదు. మరి నిజంగా అంత డాలర్లు మనం పెరిగే సాధ్యమేనా భారత్ కి? $10 ట్రిలియన్ అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్దది. మీరు చెప్పిన దాంట్లో పాయింట్ ఉందండి. ఎందుకంటే ఇండియాలో జనాభా ఎక్కువ కాబట్టి కన్జంప్షన్ ఎక్కువ. ఇప్పుడు వరకు ఆ కన్జంప్షన్ బేస్ గా తీసుకొని మన గ్రోత్ ఉందన్నమాట. అంటే మనది ఎక్స్పోర్ట్ తో కంపేర్ చేసుకుంటే ఇంపోర్ట్స్ లోకల్ కన్జంప్షన్ ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని భారత్ ఇంకా ఆర్థిక వ్యవస్థ పెరగాలి అంటే ఇక లోకల్ ఛాన్సెస్ అయిపోతాయి. ఎక్స్టర్నల్ ఛాన్సెస్ ని గ్రాప్ చేస్తేనే మనం పెరగలుగుతాము. అంటే ఎక్స్పోర్ట్స్ ముందు రోజులు చాలా కీలక పాత్ర వహిస్తాయి అనమాట. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ నువ్వు చేయాలంటే ఏదో ఒక యూనిక్నెస్ ఉండాలి కదా. యూనిక్నెస్ రావాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాల్సిందే కదా. ఇప్పుడు వరకు ఏం జరుగుతుందంటే ఇండియాలో ఈ స్మాల్ బిజినెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏదో ఒకటి ఇంపోర్ట్ చేసుకుంటే వాటిని సెల్ చేస్తున్నారు. బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని వాటిని అమ్ముతున్నారు. దానికి ఇంకా బ్రాండ్స్ కానీ ఐపీ కానీ ఏం లేవు, జస్ట్ ఇంపోర్ట్స్ అన్ని సెల్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మన కుకింగ్ ఆయిల్స్ కావచ్చు, ఆయిల్ అండ్ గ్యాస్ కావచ్చు, బయట నుంచి మొత్తం ఇంపోర్ట్స్ కదా, అవి తెస్తారు ఇక్కడ అమ్ముతారు. అదే బిజినెస్. రెండోది లార్జ్ స్టార్ట్అప్ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు, బ్రాండింగ్ చేస్తారు, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనకు అమ్మేస్తున్నారు. రీబ్రాండింగ్ చేసేసి వాటిని మనకి మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి అమ్మేస్తున్నారు. ఎగ్జాంపుల్ చైనా నుంచి ఫార్మాస్యూటికల్స్ చాలా వరకు ఏపీఐ మాలిక్యూల్స్ కొనుక్కొచ్చుకుంటారు. వాటిని ఇక్కడ ప్రాసెస్ చేసి దానికి బ్రాండ్ వేసేసి మనకు అమ్మేస్తారు. సో ఇట్లా అన్నమాట ఏది పెద్ద కంపెనీస్ అన్ని కూడా. అందుకని మనం వాడే చాలా వరకు ఏంటంటే చైనా నుంచి వచ్చినవి ఉంటుంది, బ్రాండింగ్ అయితే మారుస్తారు, మార్చేసేసి లోకల్ లేబుల్ వేసి అమ్ముతున్నారు. ఎక్కువ శాతం ఇంతే ఉంటాయి. అఫ్ కోర్స్ మొదట్లో మేక్ ఇన్ ఇండియా అనగానే అన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి రూల్ ఏం లేవు. కొన్ని రా మెటీరియల్ కానీ లేదా స్పేర్ పార్ట్స్ కానీ బయట నుంచి వస్తాయి, ఇక్కడ అసెంబ్లీ చేస్తారు, వాటికి మేక్ ఇన్ ఇండియా వేస్తారు. మొదట్లో అయితే అది ఓకే, ఎకానమీ చిన్న సైజులో ఉన్నప్పుడు. ఎకానమీ గ్రో అవ్వాలంటే అలాంటి వర్కౌట్ అవ్వ నీకు. ఇది రెండోది. అండ్ ఎస్టాబ్లిష్ కంపెనీస్ అనుకోండి, వాళ్ళు ఎంచక్క వర్క్ ని వేరే వాళ్ళకి అవుట్సోర్స్ చేస్తారు, వాళ్ళు చేసేది ఏం లేదు. అందుకని మన ఇండియాలో చూసుకుంటే ప్రస్తుతానికి లోకల్ కన్జంప్షన్ బాగా ఉంది కాబట్టి నీకు ఎదగటం చాలా ఈజీ తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు. బట్ 10 to 20% ఇలా నీకు గ్రోత్ రావాలంటే మాత్రం ఇది చాలదు. ఇంతకు మించి నువ్వు ఏదో భారీగా చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకని కరెంట్ గ్రోత్ సరిపోతుందా నీకు అంటే చాలదండి, కరెంట్ గ్రోత్ చాలదు. మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళు R&Dకి ఎంత ఖర్చు పెడతారని మనం చూసాం అనుకోండి. అండ్ రిలయన్స్ ఖర్చు పెట్టేది టోటల్ 1% కూడా లేదు, టోటల్ ఇన్కమ్ లో 1% ఖర్చు పెట్టదు రిలయన్స్ R&D కోసం. అందుకని రీసెంట్ గా రాహుల్ గాంధీ కూడా ఇండియాలో కంపెనీస్ అన్ని కూడా ట్రేడింగ్ చేస్తే తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ ఏం చేయట్లేదు అన్నది అది కొంతవరకు నిజం కూడా. ఎందుకంటే వీళ్ళందరూ కొత్తగా ఇన్నోవేషన్ అంటే ఏం లేదు, పాత వాటిని టారేసి ఇస్తున్నారు అంతే. వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ కాపీ కొట్టి లేదా వేరే వాళ్ళకి అవసరమైన ప్రొడక్ట్స్ అందిస్తున్నారు. అంటే ఇండియాకి కావాల్సిన ప్రొడక్ట్స్ మాస్ స్కేల్లో వీళ్ళు అందిస్తున్నారు. అవి కొత్త అయితే కావు, వాళ్ళ ఓన్ టెక్నాలజీ అయితే కాదు. అలాగే టీసీఎస్ ఉందనుకోండి, అది కూడా అంతే, లెస్ దెన్ 1% ఖర్చు పెడతారు R&D మీద. టీసీఎస్ వాళ్ళు కూడా, అది టెక్నాలజీ ఓరియంటెడ్ కంపెనీ కదా, ఏం ఖర్చు పెట్టదు. అలాగే భారతీ ఎయిర్టెల్ అనుకోండి 1%, ఇన్ఫోసిస్ అనుకో 1%, ఐటీసీ అనుకోండి 1%. అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొత్తది ఏమి ఇన్నోవేట్ చేయట్లేదు, ఉన్నట్టు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ మరి ఇక్కడ ఎక్కడ సాధ్యం అనేలా కనిపిస్తుంది. లోకల్ కన్జంప్షన్ సరిపోద్ది, అది లోకల్ కన్జంప్షన్ సరిపోద్ది. సపోజ్ అదానే వాళ్ళు రీసెంట్ గా ఎయిర్పోర్ట్ కట్టారు, కొత్తదేం కాదు కదా, అది లోకల్ కన్జంప్షన్ సరిపోద్ది. ఎక్స్పోర్ట్ పెరగాలంటే అది ఏం అవ్వదు కదా నీకు ప్లాట్ఫామ్స్. అందుకని మీరు ఫ్యూచర్ లో ఒక 10 ట్రిలియన్ 15 ట్రిలియన్ 20 ట్రిలియన్ ఇలా ఎదగాలి అంటే సంథింగ్ యూనిక్నెస్ ఉండాలి నీకు. ఆ ప్రొడక్ట్ కి వరల్డ్ వైడ్ డిమాండ్ ఉండాలి ఖచ్చితంగా. ఎంతప్పటికీ లోకల్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఆ రేంజ్ స్కేల్ అప్ అవడం చాలా కష్టం. అందుకని ఇనిషియల్ గా ఈ 4, 5, 6 ఇలా పెద్ద ఒక రేంజ్ వరకు ఎదుగుతారు, అది దాటి చాలా కష్టం. ఓకే, అదే నువ్వు ఇంటర్నేషనల్ కంపెనీ చూసి అనుకోండి, యాపిల్ ఉంది అనుకోండి, యాపిల్ మోర్ దెన్ 10% ఖర్చు పెట్టింది ఇన్నోవేషన్ మీద. ఇప్పుడు మెటా ఉందనుకోండి, 25% ఖర్చు పెట్టింది. టోటల్ వచ్చే ఇన్కమ్ లో 25% అచ్చం R&Dకి ఖర్చు పెడతారు. అంటే ఎన్విడియా ఉందనుకోండి, రఫ్గా వీళ్ళు 10% ఖర్చు పెడతారు. అంటే అమెరికాలో ఉన్న ఈ ఫాంగ్ స్టాక్స్ అంటాం కదా, ఫేస్బుక్, యాపిల్, గూగుల్, ఇవన్నీ కూడా అవన్నీ ఒక్కొక్కటి 10 to 20% ఖర్చు పెడతాయి. న్యాచురల్గా ఇన్నోవేషన్ మీద ఖర్చు పెడుతున్నారు కాబట్టి కొత్త ప్రొడక్ట్లు తయారవుతాయి కదా, కొత్త రిక్వైర్మెంట్స్ వరల్డ్ వైడ్ గా వాళ్ళు పీపుల్ చేస్తారు కదా,
అందుకని అలాంటి కంపెనీస్ ఉంటే తప్ప ఎకానమీ పెద్ద గ్రో అవ్వదు. ఓకే. మనం అమెరికా అని ఎందుకు అంటున్నాం అంటే నిజం. అమెరికా వాళ్ళు ఈ ఏరియాలో Yes. టూ మచ్ ఇన్నోవేషన్ బీన్ చేస్తారు, భారీ ఖర్చు పెడతారు వాళ్ళు, అంతే తగ్గట్టు ఇన్కమ్ జనరేట్ చేస్తారు. ఇండియా వాళ్ళు ఎంతప్పటికి ఏంటంటే బేసిక్ నీడ్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ Yes. మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, వాటిని సప్లై చేస్తున్నారు. కొంతవరకు అది వర్కౌట్ అవుతుంది తప్ప పెద్ద ఎత్తున ఎదిగినప్పుడు పనికిరాదు. ఇప్పుడు కానీ మనం చూసుకుంటే కొరియన్ కావచ్చు, లేదా జపాన్ కావచ్చు, లేదా చైనా కావచ్చు, లేదా అమెరికా కావచ్చు, యూరప్ కావచ్చు, అవి ఎదిగిన క్రమం చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్నోవేషన్ మీద భారీ ఖర్చు పెట్టారు. Yes. వాళ్ళు కొన్ని ప్రొడక్ట్ కేటగిరీలో వరల్డ్ నెంబర్ 1లో ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా. ఇండియాలో అలాంటి యూనిక్నెస్ లేదు. అంటే ఎందుకు మన వాళ్ళు ధైర్యం చేయలేకపోవడమేనా? ధైర్యం చేసే ముందు బదులు బేసిక్ ఇండియాలో జనాభా ఎక్కువ, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తేనే బోల్డ్ అంత బిజినెస్, ఎగ్జాక్ట్లీ. బోల్డ్ అంత బిజినెస్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ టైంలో రిస్క్ తీసుకొని R&D మీద ఖర్చు పెట్టాను అనుకోండి, ఎప్పుడు 20 years తర్వాత కదా నాకు రిజల్ట్ బయటకు వచ్చేది. అప్పుడు వరకు నేను పెడుతూనే ఉండాలి కదా. ఈ లోపు మళ్ళీ కాంపిటేటర్స్ నాకన్నా ముందే లాంచ్ చేశారనుకోండి, అంత రిస్క్ ప్రొడక్ట్ నాకు అవసరం లేదు. అందుకని ఈ మోడర్న్ ఏజ్ లో ఎవరు అంటే నీకు స్పేస్ లేదు మార్కెట్లో అన్నప్పుడు అప్పుడు ఇన్నోవేషన్ మీద ఖర్చు పెడతారు, మొదట్లో ఖర్చు పెట్టరు. అందుకని బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వీళ్ళ బిజినెస్ ఎవరి ఇయర్ 10 to 15% పెరిగేంత వరకు వీళ్ళు ఇన్నోవేషన్ జోలు పోరు. బట్ ఒక్కసారి మార్కెట్ క్లోజ్ అవుతున్నప్పుడు అప్పుడు వస్తారు ఇన్నోవేషన్, తప్పదు కాబట్టి అప్పుడు వస్తారు. బట్ అప్పటికే మీరు టూ మచ్ లేట్ చేసి ఉంటారు ఆల్రెడీ. అందుకని ఇవాళ రేపట్లో వరల్డ్ వైడ్ గా ఇన్నోవేషన్ నడుస్తుంది. ఒక్కళ్ళు ఏదైనా వర్కౌట్ చేశారంటే పేటెంట్స్ తీసుకొని వరల్డ్ లో ఎవరిని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయనివ్వరు కదా ఇంకా. అందుకని ఇండియా వాళ్ళు కూడా లేదా గవర్నమెంట్ అయినా ఆ ఏరియాలో బాగా ఫోకస్ చేయాలి. నిజంగా పెద్ద మొత్తంలో మనం అవ్వాలి అనుకుంటే కనుక, ఎకానమీ పెద్ద ఎత్తున తయారు చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా R&D కోసం ఎంత ఖర్చు పెట్టాల్సిందే. R&D పెట్టకుండా మాత్రం పెద్ద ఎత్తున ఎకానమీ పెరిగే పెద్ద ఛాన్స్ ఏం లేదు. ఎంతప్పటికీ మీరు పాత ప్రొడక్ట్ లో కాపీ కొట్టేసి మళ్ళీ వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం, ఉన్న వాటిని మేక్ ఇన్ ఇండియా పెట్టేసి లేబుల్ వేసి లోకల్గా ఉంటుంది. ఈ లోకల్గా ఎంతవరకు అంటే కొంతవరకు చేయగలుగుతావు. ఇంకా తర్వాత ఇంప్రూవ్ అవ్వాలంటే మాత్రం ఎక్స్పర్ట్స్ కావాలి. ఎక్స్పర్ట్స్ కావాలంటే వేరే వాళ్ళ కంట్రీలో లేని ప్రొడక్ట్స్ నువ్వు ఆఫర్ చేయాలి కదా, అది కష్టం. ఇలా సాధారణంగా ఏంటంటే మనం రైస్ని ఎక్స్పోర్ట్ చేస్తాం, కాఫీ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎంతవరకు చేయగలుగుతారు అంటే ఇక్కడ పండితేనే ఎక్స్పోర్ట్ చేయగలుగుతావు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేవు కదా వాటిని, టేక్ టూ మచ్ టైం కదా. పైగా ఆ కంట్రీలో షార్టేజ్ ఉంటేనే ఇంపోర్ట్ చేసుకుంటారు. అందుకని అలాంటి ప్రొడక్ట్స్ మీద మీరు స్కేల్ అప్ చేయలేరు. ఇప్పటి వరకు ఇండియా వాళ్ళు అగ్రికల్చర్ ఎకానమీ లేదా సర్వీస్ ఓరియంట్ ఎకానమీ మీద సస్టైన్ అయ్యారు. ముందు రోజులు వీటిని బేస్గా తీసుకొని 10 trillion మార్చడం అంత ఈజీ అంటే అంత ఈజీ ఏం కాదు. మేక్ ఇన్ ఇండియా రావాల్సిందే, కొత్త ఇన్నోవేషన్ స్టార్ట్ అవ్వాల్సిందే, అప్పుడు మాత్రం వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ పొజిషన్ లో ఉన్నాం మనం. ఎందుకంటే మిలిటరీలో చాలా ఏరియాలో మనం ఇన్నోవేషన్ ఖర్చు పెడుతున్నారు. అండ్ కొత్త ప్రొడక్ట్ ఇప్పుడు నేవీలో వాటిలో చేస్తా ఉన్నారు. అండ్ టెక్నాలజీలో కొంచెం ఎక్స్పెరిమెంట్లు పెరుగుతా ఉన్నాయి ఇప్పుడే. బహుశా ముందు రోజుల్లో ఆ ఇన్నోవేషన్ బయటికి రావచ్చు. ఒకప్పటితో పోల్చుకుని బెటర్ పొజిషన్ లో ఉన్నాం. బట్ డెఫినెట్ గా వరల్డ్ లోనే థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీకి మారేటప్పుడు మాత్రం ఈ బడ్జెట్ తోటి కుదరదు, R&D కుదరదు. అందుకని గవర్నమెంట్ హ్యావ్ టు ఇనిషియేట్ అనమాట. కొత్త ప్రొడక్ట్ లాంచ్ కి నాంది పలికితేనే ఆ ఇన్నోవేషన్ తోనే పెరిగి పెద్ద అవుతారు అనమాట. లేకపోతే కష్టం. లేదా 4-5 trillion ఎట్లా ఉండదు. ఏ ఇన్నోవేషన్ చేయకుండా వరల్డ్ టాప్ 2 ఎకానమీ మారలేవు నువ్వు. జస్ట్ జనాభా ఉంది మీ దగ్గర అంటే మాస్ ప్రొడక్షన్ చేస్తున్నా వేరే వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ అంతవరకే తప్ప కొత్త ప్రొడక్ట్స్ అయితే కాదు కదా. కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేయాల్సిందే. ఎందుకు ఇండియాలో ఇప్పుడు TCS, ఇన్ఫోసిస్ ఉంది, 1% చేస్తారు వాళ్ళు. ఎన్విడియా, యాపిల్ ఇవి ఉన్నాయి, అది కూడా IT కంపెనీస్ కదా. వాళ్ళు 10 to 20% పెడుతున్నారు ఖర్చు. ఎందుకంటే అవి ప్రొడక్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ కాబట్టి. కొత్త ప్రొడక్ట్ వస్తే వాళ్ళు సర్వే అవుతారు కాబట్టి. ప్రొడక్ట్ ఓరియంటెడ్ కంపెనీలో బ్యూటీ ఏంటంటే ఒక్క ప్రొడక్ట్ కొత్త డెవలప్ చేస్తే చాలు, జీవితకాలం డబ్బు వస్తూనే ఉంటుంది రాయల్టీ లాగా. సర్వీస్ అలా కాదు, నీకు సర్వీస్ ఇస్తేనే, లేకపోతే నాకు ఇన్కమ్ ఆగిపోద్ది. అందుకని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ అవ్వాలి ఐటీ ఏరియాలో, సర్వీస్ ఓరియంటెడ్ కాదు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ కొద్దీ నీకు ఎక్కువ అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఏదన్నా ఇప్పుడు గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు బాగా వస్తున్నాయి ఇండియాకి. అండ్ కొత్త స్టార్ట్అప్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి హోప్ ముందు రోజుల్లో R&D కొంచెం ఎక్కువ కేటాయించుకొని ముందు పోయే ఛాన్స్ ఎక్కువ నమ్మచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న R&D ఎక్స్పెండిచర్ తోటి వరల్డ్ లో టాప్ 3 నిలబడలేవు. ఆశ తప్ప ఫౌండేషన్ ఏం లేదు. ఒక్క అడుగు ముందుకు వేయాలేమో ధైర్యంగా వేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. వాళ్ళు ఖర్చు పెట్టాలి ఎంతకంత ఇన్నోవేషన్ మీద, ఇన్నోవేటివ్ ల్యాబ్స్ అయి ఖర్చు పెట్టాలి. బట్ ఒకప్పటితో పోల్చుకుంటే బెటర్. సపోజ్ ఇప్పుడు టీ హబ్ ఉంది, ఒకప్పుడు లేదు స్టార్ట్అప్ కంపెనీ సపోర్ట్, ఇప్పుడు ఉంది కదా. కొంచెం సొసైటీలు ఇప్పుడే వస్తున్నాయి. అండ్ IIT మెడ్రాస్ వాళ్ళు కూడా ఇన్నోవేషన్ హబ్ స్టార్ట్ చేశారు. అట్లా తయారవుతుంది ఇప్పుడే. అండ్ ఈ సంవత్సరం నుంచి వీసాస్ రూల్స్ టైట్ అయిపోయినాయి కాబట్టి ఐఐటీల నుంచి సంవత్సరానికి 17,000 మంది బయటకు వస్తారు. వాళ్ళు బయట ఛాన్స్ తగ్గిద్ది ఈ సంవత్సరం నుంచి. కాబట్టి లోకల్లోనే ఉంటారు కాబట్టి మేబీ వాళ్ళని ఇన్నోవేషన్ బీన్ చేస్తారు. మొత్తానికైతే మనం ఫోర్స్డ్ అనమాట ఇన్నోవేషన్ కి, డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. సూపర్. సో ముందు రోజుల్లో
ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు జనవరిలో ఒక వెబినార్ జరగబోతుంది మీది. ఆ వెబినార్ లో అసలు ఏమేమి ఉండబోతున్నాయి, వేటి గురించి చెప్పబోతున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? యా, సో అది రఫ్గా అరౌండ్ 6 అవర్స్ ఉంటుందండి వెబినార్ టోటల్ డ్యూరేషన్. అండ్ అందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. మీరు ఎవరైనా బిగినర్ కనుక అయితే అండ్ మార్కెట్లో రావాలంటే మీకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే అసలు అవి ఏంటి, మార్కెట్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎలాంటి ట్రేడింగ్ స్టైల్స్ ఉంటాయి, అంటే ఎట్లా మనం ఈజీ రూట్లో అంటే రిస్క్ తగ్గించుకొని మనం సంపాదించుకోవచ్చు, లాంటివి డిస్కస్ చేస్తారనమాట. ఇందులో బేసికల్గా ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనీ ఎలా మేక్ చేయొచ్చు, మనీ ఎలా ప్రొడక్ట్ చేసుకోవచ్చు, మనీ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు ఫౌండేషన్ పడుతుంది అనమాట. మీరు కంప్లీట్ బిగినర్ అయినా లేకపోతే మీరు ఆల్రెడీ స్టాక్ ఇన్వెస్ట్ చేసేసి బ్రేక్ ఈవెన్ రాకుండా లాసుల్లో అనుకున్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతానే మీకు క్లారిటీ వస్తుంది. ఏదైనా సరే మనం ఓపెన్ మైండ్ సెట్ లో ఉండి మనం రెగ్యులర్ గా నేర్చుకోవడం ద్వారా ఏంటంటే కొత్త కొత్త నాలెడ్జ్ వస్తూ ఉంటుంది, కొత్త కొత్త ఇన్కమ్ సోర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఎవరైనా మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మార్కెట్ గురించి మీకు ఏమి బేసిక్ కూడా ఐడియా లేకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మీరు అవేర్నెస్ తెచ్చుకోవచ్చు అనమాట. సూపర్ అండి. సో నిజంగా ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ అండ్ ఈటీఎఫ్ల గురించి వెబినార్ క్లాసెస్ ఆల్రెడీ సుందరరామిరెడ్డి గారు దాని గురించి డీటెయిల్స్ చెప్పారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. హాయ్, నేను మీ సుందరరామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి.